వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్ అంటే తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. హీరోగానే కాదు, కాంట్రవర్సీలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సిద్ధార్థ్ ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలతో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భార్య అదితితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, నా వ్యాధికి కారణం కూడా నా అభిమానులే అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంతకీ సిద్ధార్థ్కి ఉన్న ఆ వ్యాధి ఏంటి? ఎందుకు అభిమానులను దానికి బాధ్యులను చేస్తున్నాడు? ఒకసారి తెలుసుకుందాం. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ మాట్లాడుతూ, చాలా మంది ఇండస్ట్రీలో స్టార్డమ్ కోసం ఆరాటపడుతూ ఉంటారు. నేను కూడా అలాగే చేశా, కానీ స్టార్డమ్ వచ్చాక నా ఫ్యాన్స్ వల్లే నేను ఓ వ్యాధి బారిన పడ్డానంటూ చెప్పుకొచ్చాడు. ఎంతమంది స్టార్డమ్ వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం దాన్ని ఎంజాయ్ చేసే టైంలో ఇబ్బందులను ఎదుర్కొన్నా. నాకు స్టార్డమ్ వచ్చాక అభిమానుల ఫాలోయింగ్ వల్ల పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అనే వ్యాధి ఏర్పడింది. నాకు మంచి ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఎంతోమంది అభిమానులు నాతో మాట్లాడేందుకు, నన్ను చూసేందుకు ఆసక్తి చూపించారు. కానీ అభిమానులతో మాట్లాడితే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అని వైద్యులను సంప్రదించుకున్న. ఆశ్చర్యకరమైన వ్యాధి గురించి రివీల్ అయ్యింది. అయితే ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ నుంచి బయటపడడానికి చాలా రోజులు నేను సఫర్ అయ్యా. అంతేకాదు, దీని నుంచి కోలుకోవడానికి నాకు 8 సంవత్సరాలు టైం పట్టింది. ఎంజాయ్ చేసే లోపే అంతా మారిపోయింది. కానీ నాకు మంచి స్టార్డమ్ అందించినందుకు ఫ్యాన్స్కు ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చాడు. నాకింత స్టార్డమ్ వచ్చిన టైంలో కూడా నేను అభిమానులకు కృతజ్ఞతుడిగానే ఉన్నా. కానీ నా టెన్షన్ వాళ్లకు వేరేలా అర్థమైంది. ఆ మాటలు విన్న అదితి, స్పాట్ లైట్లో అటెన్షన్గా ఉండడం అంటే సిద్ధార్థ్కు చాలా అసహ్యం. కానీ నేను మాత్రం ఆ టెన్షన్నే ఇష్టపడతా అంటూ చెప్పుకొచ్చింది. దానికి కారణం ఎదుటివారు మనల్ని ఇష్టపడడం, ప్రేమించడం నేను అదృష్టంగా భావిస్తా. సిద్ధు అలా ఉండడు అంటూ చిన్నపాటి గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే సిద్ధార్థ అతిథి కామెంట్స్ వైరల్గా మారడంతో అతిథి మాటలకే సపోర్ట్ చేస్తూ ఆమెను ప్రశంసిస్తున్నారు నెటిజన్స్.